అందరికీ శనార్థులు మంచిగున్నారా? చంద్రబాబు మళ్ళీ వెళ్ళతోటో ముచ్చట పోయిందని అనుకుంటున్నారులే. ఆ ముచ్చటకే వచ్చిన ఈ తమ్ముడు నాకు బాగా ఎరక. ఎందుకంటే పక్కకే ఉంటాడు. పక్కకంటే మన ఇంటి పక్క కాదు, అంటే పక్క రాష్ట్రంలో ఉంటాడు. బెంగళూరుకేం చేస్తాడు, ఇట్లా మన తెలుగులో కూడా సినిమాలు చేస్తాడు. మనకు అందరికీ ఎరకనే తమ్ముడు ఉపేంద్ర. మొన్న పోయిన గిట్లా మాట్లాడినా, ఆ రోజు మాట్లాడినప్పుడు చాలా ముచ్చట్లు మాట్లాడుకున్నాము. అప్పుడు అడిగిన నేను, తమ్మి మళ్ళీ ఏం చేస్తున్నవి ఏం కథ అంటే, అక్క నీకెందుకు, నేను మళ్ళీ పెద్ద సినిమాతో వస్తున్నా అని చెప్పిండు. ఆ పెద్ద సినిమా వచ్చింది. ఆ చిన్న సినిమా కథ ముచ్చట ఏంది ఆ సినిమాలో నాకు అయితే అది ఇడిచిండ్రు బుడరీలు, కానీ నాకు ఏం అర్థం కాకపోయా. ఎందుకంటే నా చిన్నదా మాకు నేను 3 చదివిన మరా, అందుకనే తమ్మునితోటి అడుగుదామంటే నచ్చిన. నమస్తే తమ్మి శనార్థులు. నమస్తే నమస్తే. ఎట్లున్నావు? బాగున్నానక్క. బాగున్నావా అమ్మ? బాగున్నాను. ఏం పేరు పుజ్జి నీ పేరు? రీష్మా నానయ్య. ఏం రానయ్య? రీష్మా. రీష్మ ఇందాక జాలు పట్టినా మళ్ళీ రానయ్య వస్తానయ్య మనకి ఎందుకు చాలు కదా తమ్మి. తమ్మి సినిమా ముచ్చట్లు అడుగుదామంటే నచ్చిన. అది ఇడిచిన బుడ్డరీలు ఫోన్లా వస్తున్నది కదా, టైలర్ అని కొట్టంగానే వస్తుంది. అది యూఐ టైలర్ అని కొడుతున్నారు కదా అందరూ, కొడితే వస్తున్నది. వస్తే చూసిన ఎందుతో అంత వేరే దునియాలో ఉన్నట్టున్నాం మనం. అవునా? ఏ దునియాలో ఉంటారు? మన దునియా లెక్క లేదా అయ్యా, నీ దనబెడదు లే, అట్లా అనిపించలే. 2040 అని వేసినాం, అప్పటిదాకా బతుకుంటామా? ఇప్పుడే అలా ఉందా? 2025కి వచ్చేసరికి సగం ముసలోళ్ళం అయిపోతాం. ఇప్పటికీ కాళ్ళ నొప్పులు ఎందుకు పెద్దోళ్ళం అయిపోతున్నాం కదా, కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇంత యంగ్ గా ఎనర్జెటిక్ గా ఉంటారు మీరు, ఏమండి ఇలా చెప్తారు? అయ్యో అట్లా అనిపించింది. మీరు నా ప్రకారం మీరు 80 వరకు ఆరాంసే ఉంటారు. ఏం చేద్దాం ఆయన, ఈ పాపిష్టోళ్ళని అందరిని చూసుకుంటానా? పాపిసి రాయి అన్నట్టు నేను ఉండతామి, నాకు చాలు ఇంకొక 5 ఏళ్ళు వేసుకో. ఎందుకు? అబ్బా చాలు తమ్మి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే పోవాలి. అవును, అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. డోంట్ వరీ. ఇప్పుడే మోచేతులు మోకాళ్ళు అదన్నీ పోతుంది, ఈపులంతా నొప్పులు, మెడలు నొప్పులు. అది అనుకుంటే నొప్పులు, లేదు అనుకుంటే లేదు. లేకుంటే మాత్రం నొయ్యకుంటుంటాయి తమ్మి. లేదని నేను అనుకుంటా, కాళ్ళు నొయ్యకుంటుంటాయి అని చెప్పు. ఇగో మనం నొప్పులు లేవనుకుంటే లేకుండా పోతాయి అంటున్నాడు తమ్ముడు. కానీ గోళీలన్నీ వేసుకోవాలి. తమ్మి ఎందుకు తమ్మి ఆ సినిమా గురించి ఒక ముచ్చట చెప్పు. నీ సినిమా మీరు చెప్పాలి. ఇప్పుడు ఏమనిపించింది టైటిల్ వింటే, చూస్తే ఏమనిపిస్తుంది? నాకు భయమైంది, పాడైపోను. టైటిల్ చూస్తే ఏమనిపించింది, గెటప్ చూస్తే ఏమనిపిస్తుంది? ఆ గెటప్ అంతా నువ్వు అంత యమధర్మరాజులోనే ఉన్నావు. ఈ నెత్తి మీద కిరీటం చూడు ఒక్కసారి ఎంటకి తిరిగి, ముళ్ళ కిరీటం, చేతులనేమో ఒకటి మంచిగా ఆయుధం పట్టుకున్నావు. ఏమడుగుతా మీకు గిస్తుంటే గెటప్ వేయించుకున్నావు. నువ్వు అంతే ఎప్పుడు అట్లనే వేసుకుంటావు అనుకో. నెత్తి మీద ఒక పిల్క శీక ముడుచుకుంటావు, పిల్క కట్టుకుంటావు. ఆ ఎంటికలు మంచిగా ఉన్నాయి అని తమ్ముడు చిన్నగా లేనోళ్ళు అంటే ఏం జుట్టు నాకు ఎట్లనన్నా ముడేసుకోవచ్చు అంటారు కదా, ఈ తమ్ముడు అట్లా. నాకు సినిమా ముచ్చట చెప్పు ఒకటి. ఏం చెప్పాలి చెప్పండి. తమ్మి నాకు ఈ యూఐ అని పెట్టుకున్నావు కదా సినిమా పేరు, యూఐ అని ఎందుకు పెట్టుకున్నావు? రామయ్య, చంద్రయ్య, పోషయ్య, పుల్లయ్య అని పెట్టుకోవచ్చు కదా. అది పెట్టుకుంటే బాగుండేదా? ఏదో పెట్టుకోవచ్చు కదా. మరి ఇట్లా యూఐ ఏమిటి కదా, అంటే ఎందుకు వచ్చింది ఆ పేరు అని? అదా యూఐ అనేది ఒక టైటిల్ లాగా లేదా? యూఐ అన్నట్టుంది. ఎంత ఈజీగా చెప్పేశారు. దీనికంటే for you to think so much, for you to do so much thinking. జరంత తెలుగు లేపు, నాకు అర్థం కావాలంటే థింకే చేయకుండా యూఐ అని చెప్పేశారు కదా. యూఐ అన్నట్టుగానే ఉన్నది తప్ప. ఇప్పుడు నేను చిన్నదాన్ని 3 చదువుకున్నా, అంటే చదువులో 3 చదువుకున్నా. యూఐ అంటే నాకేమర్థమైంది, యూ అంటే నువ్వు, ఐ అంటే నేను. సూపర్, చూడండి ఎంత ఈజీగా చెప్పేశారు. ఇది ఒక పేరే, నువ్వు నేను పేరు, PAIR. యు అని ఈ ఐ అని కలిస్తే ఒక పేరు అయిపోయింది. పేరు ఇంగ్లీష్ పేరు. ఇంగ్లీష్ పేరా? ఇదొకటి కలిపితే ఏమో 2040 ఇట్లా అవుతుండొచ్చు ఇక. రామచంద్ర కానీ పోరలందరూ ఒక్క అరటిపండు కోసము ఒక్క గుంజుకున్నాడు కాదు, 4-5 అరటిపండ్లు కొనిపియద్దా పాపం వాళ్ళకు? ఇంత పెద్ద ప్రొడక్షన్ చెప్తారు. మరి ఇంత పెద్ద సినిమా 5 భాషలు 6 భాషలు అన్నారు. ఒక్క అరటిపండు కోసం అంతమంది పోరలు కొట్లాడుకున్నాడు అవసరమా? లేదంటే అక్కడేమో నేను 10 పండ్లు వేసింటే మీరు అడిగేవాడిని కాదు, నేను ఇక్కడ వచ్చేవాడిని కాదు. మీరు ఏం అడిగేది? అక్కడ 10 మంది ఏమో బనానా తింటున్నారు, దీనికి ఏం అడిగేది అని చెప్పేవాడిని. ఒకే పండు ఉంది కాబట్టి మీరు ఇంత ఫీల్ అయ్యారు. ఊకున్నావా? మళ్ళీ ఒక్క పండు వేసినాను ఊకున్నావా? దాని మీద ఇంత రక్తం మోసిండ్రు. ఫైటింగ్ ఫర్ దట్. మన లైఫ్ అలాగే కదా, మనం లైఫ్ అలాగే వేరే రకంగా ఫైట్ చేస్తూ ఉంటాము. సింబాలిక్ అది. అన్నం పెట్టి
అలా జరంతా మట్టి వేసిండంట. ఎక్కడ అట్లా ఈయన ఎవరన్నా అన్నం పెట్టి అల్లు ఇంత సున్నమేసిండ్రు అన్నట్టు ఒక్క అరటిపండు వేసిండు ఇంతమంది కూరలకు, దాని మీద మళ్ళీ ఇంత రక్తం చల్లిండ్రు. ఎట్లా తినాలి? అవునా కాదు బుజ్జి? అవును, correct. ఈ బుజ్జి ఆడ కనబడకపోయే తమ్మి. మీ తెలుగు ఎలా ఉందంటే అది ఈ స్పీడ్ అర్థం కాలేదు. నాకు అర్థమా? నువ్వు కనబడలే అందులో బుడ్డరిల్లా లేదు ఈ పిల్ల. లేదు, Troll సాంగ్ song ఉంది ఉంది కదా. కదా, చూడలేదా? నేను బుడ్డరీళ్ళు చూసిన, పాట చూడలే. పాడు పాట చూడలే. పాట చూడలేదా మీరు? చూడలే. ఆ ఏషం చూసేసరికి దద్ద అన్నది. లేదు, దానికి ముందు రిలీజ్ అయింది అది పాటలో, ట్రోల్ సాంగ్ అని. ట్రోల్ సాంగ్ అని అమ్మాయి ట్రోల్ చేసుకొని ట్రోల్ ఎంజాయ్ చేసుకొని పోతా ఉంటుంది. 2040 ఈ పిల్ల ఎట్లుంటుండొచ్చు తమ్మి? 2040లా? అది సినిమాలో శురువాత్ 2040 అని వేసినావు. లేదు, శురువాత్ లేదు, అది ఎక్కడో ఒక టైం వచ్చే సీక్వెన్స్ అది. మరి అందులో బుడరీలో శురువాత్ చపాక్ మన కొట్టుడే అదేదో క్రియేషన్స్ 2040. లేదు, మీరు ఏం చూడండి, మీరు అది ఫస్ట్ చూసారు, ఇదే ఫస్ట్ సీన్ అనుకున్నారు మీరు. అలా కాదు, మీరు అది ఫస్ట్ చూసింటే అదే ఫస్ట్ సీన్ అనుకునేవాళ్ళు. ఈ సినిమా ఏమిటికి, ఏం ఆలోచన, ఎవల గురించి? అది మీరు చెప్తా ఉన్నారు కదా, ఏం ఆలోచన, ఎందుకు, ఇది ఆలోచన థింక్ చేస్తున్నారు కదా మీరు, అందుకే ఆలోచన చేసేటందుకు ఎందుకు అని థింక్ చేయాలని ఈ ఫిలిం చేసింది. తమ్మి అందరికీ ఆలోచనలు వేరేగా వస్తాయి. నీ ఆలోచనలు జర తోడే మలగుంటాయి. ఇప్పుడు నాకు యుఐ అనగానే నాకు నువ్వు నేనే యాద. ఓకే, ఒక చెప్పున మీకు, మనము వేరే వేరే ఆలోచన ఉండొచ్చు. ఒక ఫిలింకి వెళ్తారు మీరు, ఓకే, నేను మీరు ఇద్దరు కూర్చుంటాం, బాహుబలి ఫిలిం అనుకోండి, కూర్చుంటాం. అక్కడ ఒక ఇంటర్వల్ సీన్ ఉంది. అలా ఒక సిచ్యుయేషన్లో హీరో వస్తాడు, ఆ విలన్ ఆ సింహాసనంలో కూర్చుంటాడు, వైబ్రేషన్ లాగా ఉంది. చూశారు కదా మీరు, థ్రిల్ అయ్యారు కదా ఆ ఫిలిం. అది చూసి మీ పక్క వాళ్ళు, నీ పక్క నేను ఉండాను ఆ టైంలో, మీరు గుర్తుపెట్టలేదు. నేను థ్రిల్ అయ్యాను, మీరు థ్రిల్ అయ్యారు. మన ఇద్దరు థాట్స్ ఒకేలాగా ఉంది. అది ఏమంటారంటే అది సబ్కాన్షియస్ మైండ్. అది అంటే ఒక ఫీల్ అయితే మీకు అలాగే ఫీల్ అవుతుంది, నాకు అలాగే ఫీల్ అవుతుంది. మీరు ఒక హ్యాపీ సీన్ వస్తే మీరు హ్యాపీగా ఫీల్ చేస్తారు, నేను హ్యాపీగా ఫీల్ చేస్తాను. కరెక్ట్ కదా? నేను ఒకటే వేరే థింక్ చేస్తాను, వాళ్ళు ఒకటి వేరే థింక్ చేస్తారు. అలా ఉండదు సినిమా అంటే. సినిమాలో కూర్చుంటే అందరూ ఒకటైపోతారు. కరెక్ట్ కదా? కానీ ఇప్పుడు నీకు వచ్చిన ఆలోచనలు వేరే డైరెక్టర్లకు రావు కదా తమ్మి. వాళ్ళకి వేరే ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన ఫిలిం చేస్తారు. మీరందరూ వెళ్ళి మనమందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆలోచనలు క్యారీ అయిపోతాము, అంతే కదా? మరి నీ ఆలోచనలే తేడాగా ఉంటాయి నాకైతే ఎప్పుడు. ఆ తేడాలో మీరు అలాగే క్యారీ ఇట్లా మంచిగా ఉంటుంది, ఇట్లా ఏకదం ఉంటుంది మంచిగా. అదే మీరు చూస్తే మీరు క్యారీ అయిపోతారు దాంట్లో. ఈ సార్ తోటి ఫస్ట్ సినిమానా? అవును. I've done movies before in Kannada. My debut was with director Prem sir, Eklavya. But with Sir first movie, and I'm very happy that this early in my journey I got to act with Sir. అదృష్టవంతురాలు. అవును కదా, ఇంత పెద్ద సార్ తోటి చేసుడు అంటే అదృష్టం మంచిగా. నేను అదృష్టవంతుడు కదా, ఇంత క్యూట్ లుకింగ్ బ్యూటిఫుల్ గర్ల్ అంత మంచి పర్ఫార్మ్ ఈ ఫిలింలో చేసింది. సార్ ఎన్ని భాషలలో చేస్తున్నారు ఇది? 5 లాంగ్వేజెస్లో వస్తుంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు కదా సార్, ఇది పాన్ ఇండియా కోసం చేస్తున్నారు. పాన్ ఇండియా అంటే ఏం తెలుసు కదా? నాకు పాన్ ఇండియా అంటే 5 భాషలలో సినిమా చేసుడు అనేది ఒకటి అర్థమైంది, అంతే, ఇంకేం అర్థం కాదు. అంతే, అది ఇంకేం అర్థం ఉంటుంది? తెలుగు, తమిళ, కన్నడ, మళ్ళా మలయాళము, హిందీ. అంటే మన దిక్కు 4 భాషలు, కింద భాష కింది దేశంలో ఉంటాం కదా మనం, దక్షిణ భారతదేశంలో ఉంటాం కదా సార్. మన 4 భాషలు, అవతల బంధుకు ఒకటి ఇడిస్తే వాళ్ళు ఎక్కడన్నా చూసుకొని. అవును, కరెక్ట్. నేను ఇలాగే కూర్చుంటాను మీతో. చెప్పండి. అంటే నాకు అట్లా ఇట్లా సోగ్గా కూర్చొనికి రాదు సార్. మేము కొంచెం మా తమ్ముడు నేను ఈజీగా చేసుకోవచ్చు. ఆరామ్సే కూర్చోండి ప్లీజ్. కాదు సార్, ఇప్పుడు మనము ఇట్లా చేస్తుంటాము, ఈ సినిమాలన్నీ చేస్తుంటాము, అంత మంచిగానే ఉంటుంది. కానీ నీ సినిమాలల్లో వేరే ఆలోచన ఉంటుందని నన్ను వేరే ఆలోచన కాడికేసి మళ్ళీ అక్కడ గుంజుకపోయినావు సార్ నువ్వు. నేను అసలు ఆలోచన ముచ్చటనే చెప్పలేదు. ఇప్పుడు ఎట్లెట్లా ఆలోచన చేస్తావు, ఈ సినిమా రాసుకున్నావు కదా, నువ్వు రాసుకున్నప్పుడు దేని గురించి ఆలోచన వచ్చి అట్లా రాసుకున్నావు? మీ గురించి ఆలోచన వచ్చింది రాసే టైంలో. అవును, మీరే ఇన్స్పిరేషన్. అవునండి.
మీరు చెప్తే ఒట్టా? ఒట్టు ఒట్టు ఆ. నా గురించి ఆలోచన వచ్చి ఒక్క ఏమంటారు ఒక్క అట్టిపండు వేసి దాని మీద రక్తం చల్లి పూరలను అందరినీ వేసాడు సార్. కాదా సార్? అదే అక్కడ మీ గురించి యాక్చువల్లీ వేరే చాలా ఉంది. మీరు అక్కడే ఎందుకు స్ట్రక్ అయిపోయారు? అది నాకు బాధ అనిపించింది మనసుకు. మరి బాధ అందరికీ బాధ అనిపిస్తుంది అది. అంటే మనము తర్వాత అట్లా అవుతామా సారు? అంటే 2040 వచ్చేసరికి మన పరిస్థితి ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారు? ట్విస్ట్ ఉంది చాలా, ఏమేమో ఉంది ఫిలంలో. ఎప్పుడు ఇడుస్తున్నారు సినిమా మొత్తానికి? ఇప్పుడు మీ క్యూరియాసిటీ వచ్చింది. లేకపోతే నిజంగా బాధ అనిపించింది నాకు. దీని పాడుగా 2040 కాడ దాకా నేను ఉన్నానంటే నా పరిస్థితి ఇదే. ఒక అట్టిపండు కోసం నేను గిట్ల నెక్స్ట్ ఈ ఫిలం చేసిన తర్వాత మీరు డిసైడ్ అయిపోతారు 2080 దాకా ఉంటాను హ్యాపీగా అని. 80 దాకా అంటే కష్టం సార్. 80 వరకు ఉండేది పాజిటివ్గా థింక్ చేసి కష్టం. మా అనుమానులు మా మరాన్లు ముసలిది ఎప్పుడు చేస్తుందని నన్ను ఇట్లా చూస్తుంటారు. ఇక వాళ్ళు చూస్తారు, మీకేంటి? వద్దు సార్ గంతగానం ఎందుకు. ఇంకొక ముచ్చట అడగాలి. వెనుకలకేంచి మాటలన్నీ వస్తున్నాయి, సౌండ్ ఇడుస్తున్నారు, సంగీతం అదంతా. ఆయన అజనీష్ లోక్నాథ్ అని మన కాంతార ఫిలిం చూసారా? ఏం సంగీతం సార్ ఆయన. అదే 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 వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఈ ఫిలిం చేశారు మ్యూజిక్ గా. అజనీష్ లోక్నాథ్ ఆ సార్ డెఫినెట్ గా చెప్తాను. బాగా చేసిండు ఆయన. కాంతార కూడా ఎగ్జామ్ చేసిండు, దీనికి గిట్లా భయపెట్టిండు. కొంచెం భయపెట్టిన లోకనాథ్ సార్. ఇది ఒక ఫ్రూట్ సాలెడ్ లాగా, ఓకేనా? మీరు ఒక్క పండు తీసుకొని తిన్నారు, ఏంటి ఇలా ఉంది అని. మీకు ద్రాక్ష ఇష్టం లేదనుకోండి, తిన్నారు ఏంటి ఇది అని. తర్వాత వేరే అన్ని ఉంది అక్కడ. అమీర్ ఖాన్ సార్ కూడా చూసిండంట ఇది. అవునవునవును. ఏమన్నాడు సార్? మీరు వీడియోనే చేశారు కదా, చూడలేదా? నేను చూడను, ఎందుకంటే ఇట్లా అన్ని చూస్తుంటాం కదా, ఎక్కడెక్కడనో వెళ్ళిపోతాం మనం. కూర వండను, వంట చేయను, బాసన్లు తోమను, ఇంట్లో ఇల్లు ఉడవను. వేరే ఏం చూస్తారు మీరు? ఫోన్ చూస్తే నోరెళ్ళ పెట్టి ఫోనే చూస్తుంటా నేను. ఫోనే చూస్తుంటా. ఇక రాత్రి అవుతుంది, ఆకలి అవుతుంటుంది, ఆకలి అయిపోతుంది కూడా. మా ఆయన వచ్చి తిట్టిన దాకా చూస్తూనే ఉంటా. మళ్ళీ ఫోన్ చూస్తూ ఉంటే ఇది వస్తుంది కదా, అందులో రీల్స్ వస్తుంటాయి, రీల్స్లకి చూస్తూనే ఉంటాయి. రీల్స్ రియల్ కొంచెం చూడండి. అందుకనే దెబ్బకు మానేసిన. రీల్స్ చూస్తారు కదా. నేను చూసినవా ఫోన్ చూస్తా అని మర్చిపోయినా. నేను పోయిన కిందకి వచ్చినప్పుడు తమ్మునికి చెకోడలు తెచ్చిన. ఈసారి ఇది చింతపండు ఉంటుంది కదా, చింతపండు టామరిండ్ ఇంగ్లీష్ టామరిండ్ తోటి చేసిన. ఇది మెల్లగా జరసేపు ఇట్లా పూర లెక్క ఇమ్లీ చాక్లెట్. ఓకే ఓకే ఓకే, చాలా బాగుంటది బుజ్జి, తిను. నేను తింటా తమ్మి అప్పుడప్పుడు. మీరు తింటా ఉంటారా? ఎప్పుడు నాకు ఇక సంచిలో వేసుకుంటా, పోతుంటే తినుకుంటా కూర్చుంటా. ఏం అనుకోవద్దు, ఇంత బుడ్డది పట్టుకొచ్చిందని ప్రేమతో ఇచ్చిన. థ్యాంక్ యూ అండి. మీ ప్రేమతో ఇస్తే బాగుంటుంది, డెఫినెట్ గా బాగుంటుంది. ఎందుకంటే ఇది మామూలుగా అంటే పెద్ద పెద్దోళ్ళు తినేది కాదు, నాతోటి పిల్లలు తినేది, చిన్నోళ్ళది కాదు. ఇదేం స్పెషల్ ఇది ఇచ్చారు, మీకు ఇష్టమని? ఇది నాకు ఇష్టమైంది, నేను ప్రేమగా తీసుకొచ్చి మీకు ఇచ్చిన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి ఇంకొక ముచ్చట అడగాలి. ఇక్కడే తినాలా? తినాలే, తినకుంటే ఎట్లా నువ్వు సంచులు వేసుకపోయి పాడేస్తే ఆయన నేను చూడొద్దా? ఓకే ఓకే, తినేస్తాం. ఒక నిమిషం. జస్ట్ తీసేదానికి ఇంత కష్టం ఉంది? అక్కలు చేస్తే ఫిలం లాగే ఉంది, కానీ అది చాలా యమ్మీ ఉంటది. సూపర్ గా ఉంది, తినచ్చు కాదు. ఇంటర్వ్యూ డిస్టర్బ్ అయిపోతుంది, తర్వాత తింటాను. డెఫినెట్ గా బాగుంది, డెఫినెట్ గా బాగుంటది. ఇంగ్లీష్ వస్తున్నది, మీరు ఎట్లా చేసినా బాగుంటది సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక సినిమాలో కత్తి పట్టుకొని కస నరుకుతుంటారు. మా అల్లు అర్జున్ సార్ సినిమాలో సన్నాఫ్ సత్యమూర్తి. థ్యాంక్ యూ. మళ్ళీ తెలుగులో చేయవా? ఇక చేస్తానండి, అందుకే వచ్చాను కదా. నాకు నేను చూస్తే ఈ ఫిల్మ్ తెలుగునే చేసింది. ఇది తెలుగు చేసినావు, చక్కగా తెలుగు. అవును, చక్కగా తెలుగు. ఇది ఫుల్ తెలుగునే. ఇది ఫుల్ తెలుగునే, పక్క భాషలు కూడా ఇడుస్తారు. మా తెలుగునే. ఓకే, డెఫినెట్ గా చెయ్యు సార్, బాగుంటది. అంటే ఇడ నేను చూడాలనుకుంటున్నావా? మస్తుగా చూస్తారు, నీకు మస్తు అభిమానులు ఉన్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను లేనా? మీరు చూస్తే చాలు నాకు. నేనే పక్క చూస్తా. నేను సినిమాలో పిచ్చిదాన్ని. అవునా? తిడతారు నాన్న, నువ్వు ఏడిపోయి కనబడుతుంది, సినిమాకి పోయిందేమో అంట. ఈ సినిమా గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంట, ఏం కథ ఏమన్నా తెలిసిందా? ఏం లేదు, అదే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 20th రిలీజ్ అవుతుంది, ఇంకా 5 days ఉంది.
రిలీజ్ అవుతా ఉంది. తర్వాత అదే ఏంటిది, ఇదేంటి, ఆ వరల్డ్ ఏంటి, ఇదేంటి ఇలా చేశారు, ఇదన్నీ మాట్లాడుకుంటూ ఉండారు. చూస్తాం, ఫిలిం వచ్చి చూసిన టైంలో అన్నీ తెలుస్తుంది. దర్శకుడు ఎవరు మరి? దర్శకుడు నేనే అండి. రాసింది నువ్వే? అవునండి. కష్టం కాలేదా తమ్మి? నువ్వే రాసుకొని, నువ్వే దర్శకత్వం చేసుకొని, నువ్వే నటన చేసుకొని, నువ్వే ఇంతసేపు మేకప్ వేయించుకొని. అది కొంచెం ఇష్టమవుతుంది నాకు, చాలా ఇష్టమవుతుంది ఇదన్నీ చేసేదానికి. కొంతమంది ఉంటారు రాక్షసులు. రాక్షసులా? ఉట్టి రాక్షసులు కాదు, పని రాక్షసులు అని కొంతమంది ఉంటారు. వాళ్ళు పని చేయనికనే పుడతారు. ఇక ఇసుంటోళ్ళు కాదా? నీకు కష్టం అనిపించదా తమ్మి? అల్లు బాగా అలిసిపోయినా నేను, అమ్మో నేను ఇక రాయా, అబ్బా ఈరోజు ఇంతకు చాలు బట్ అలా అనిపిస్తే మళ్ళీ మీలాగా ఎవరో ఇప్పుడు అని అన్నారు కదా, ఎందుకు రావు ఇక్కడ, ఎందుకు చేయవు, మరి కోపం రాదా? మళ్ళీ దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మళ్ళీ అది ఇదవుతుంది, ఇంత అడుగుతున్నారు నేను చేయాలి, మళ్ళీ స్పిరిట్ వస్తుంది. నువ్వు కూడా చేయి, మా తెలుగులో బాగున్నావు. బాగున్నావు సూపర్ కదా, చూడాలి. చాలా ముద్దుగున్నాను, బంగారం లెక్క. చాలా ముద్దుగున్నావు. ఇంకా చేస్తున్నావా కన్నడలో సినిమాలు? అవును, కన్నడలో 3 రిలీజ్ అయింది. ఇది 4th రిలీజ్ నాది, బట్ ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్. You have to see in Telugu when I'll debut అంతే. చూసినావు సార్ పిల్ల ఎంత అదృష్టవంతురాలో. 3 సినిమాలు 3 ముక్కలు వేసినట్టు వేయంగానే 4వ సినిమా పోయి బొక్కలు పడ్డట్టున్నది. పాన్ ఇండియా సినిమాలో పడ్డదా అంటే తెలుగులో చేయండి, చెయ్యి. మీరు ఆపర్చునిటీ ఇచ్చేస్తే చేస్తాను. తెలుగు దర్శకుల సార్లు పిల్ల ముద్దుగున్నది, కన్నడకించి వచ్చింది కానీ సూపర్, థ్యాంక్ యూ, మంచిగా ఉన్నది. ఇప్పుడు తెలుగు గిట్లచ్చు కాబట్టి మంచిగా మనం సినిమాలలో చేపియచ్చు. స్వామి యాత కూడా ముద్దుగున్నది, అనిపిస్తున్నది పిల్ల, బాగున్నది. థ్యాంక్ యూ. కదా సార్, మంచిగా పట్టుకొచ్చిన పిల్లని, మంచిగా సెలెక్షన్ మంచిగా చేసి, బాగున్నది పిల్ల. థ్యాంక్ యూ. యాక్షన్ గిట్లా మంచిగా చేసిందా మరా నటన? సూపర్ సూపర్. సార్ చెప్పకూడదు, మీరు చూసి చెప్పాలి. చూసి చెప్పాలి సార్. ఈ సినిమాకు సంగీతం లోకనాథ్ సారు. మరి పైసలు ఎవరు పెట్టిండ్రు? పైసలు మన లహరి మూవీస్ అంటే, లహరి ఫిల్మ్స్ అని విన్నారా? లహరి మ్యూజిక్ అని, లహరి మ్యూజిక్ కంపెనీ 45-50 ఇయర్స్ నుంచి వాళ్ళు ఫస్ట్ మ్యూజిక్ అనేది ఇది ఒక క్యాసెట్ చేయొచ్చు అని చేసింది మనోహర్ నాయుడు అని. ఆయన ఇప్పుడు నాకు ఏజ్ ఎంతో తెలీదు, చూసేదానికి 50 ఇయర్స్ లాగే ఉంటారు. 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది, చూసేదానికి 50 ఇయర్స్గా ఉంటారు. తర్వాత కేపీ శ్రీకాంత్ అని, నవీన్ అని ఒకరు ఉన్నారు, చంద్రు అని ఉన్నారు, ఇదన్నీ ఒక లహరి వేలు అని ఉన్నారు, చాలా ఫేమస్ ఆయన అక్కడ. వీళ్ళందరూ కలిసి ప్రొడక్షన్ చేసి ఒక సాత్ ఇచ్చారు. రజనీకాంత్ సార్ ఇట్లా చూసిండంటే సినిమా ట్రైలర్, మన రజనీకాంత్ సారు. అవును, ఏమన్నాడు సార్? నేను ఆయనతో వర్క్ చేసేదా? అయ్యో అది వేరే వదిలేయండి, అది దానికి ఒక సపరేట్ ఇంటర్వ్యూ చేస్తాం. నడుస్తున్నదంట, షురు అయింది. రజనీకాంత్ సార్ తోట మళ్ళీ ఎప్పుడున్నది షూటింగ్? మళ్ళీ ఉంది, ఇంకొక షెడ్యూల్ ఉంది. దండం పెడతాను ఒక్కసారి తీసుకోపో ప్లీజ్. అయ్యో నాకు లిస్ట్ ఎలా ఉంది అంటే, ఎవరికి అందరూ మన ఇంటి నుంచి హైదరాబాద్లో వచ్చినప్పుడు నేను నీకు చింతపండు చాక్లెట్ ఇచ్చిన. ఓ డెఫినెట్ గా చెకోడీలు పెట్టిన. అయ్యో డెఫినెట్ గా తీసుకోపోతా, నేను చెప్తాను. ఇలా ఒక పెద్ద డిమాండ్ ఉంది, ఆయన పిలుచుకొని పేరు చెప్పండి నాది, డెఫినెట్ గా చెప్తాను. తెలంగాణ బిడ్డ. ఓకే, చంద్రవ. ఓకే, వస్తా అన్నది. చంద్రవ వస్తుంది, మీరు ఒకసారి చూడాలి. ఒక ఫోటో దిగొద్దాం. షూర్ 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 చెప్తాను. సినిమా పేరు దిట్టు అయ్యేటట్టు ఉన్నది. ఈరోజు దావత్ ఉన్నదంట మీది, సాయంత్రం ప్రీ రిలీజ్ దావత్ ఉన్నదంట. ఇప్పుడు ఈవినింగ్ ఉంది. అవును, మంచిగా గట్టిగా వేయండి ప్రీ రిలీజ్. సినిమా రిలీజ్ కాగా నేను మొదటి రోజే వచ్చి పొద్దుగాల చూసాను. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మంచిగా ఉన్నది. నాకు అర్థం కాలేదు, నాకే అర్థం కాలేదంటే నా అసలు వాళ్ళకి చాలా మందికి అర్థం కాదు, చదువుకోని వాళ్ళకు. చదువుకున్న వాళ్ళే సినిమా కావచ్చు అని నేను అనుకున్నా. లేదమ్మా లేదు, మీరు చూస్తేను మీరే ఇంకొకరికి చెప్పేస్తారు, ఇది అంత ఈజీగానే ఉంటుంది. ఈ అన్న పబ్లిసిటీ మీద పైసలు ఖర్చు పెట్టాను, మీరు చూస్తే పక్కోళ్ళకి అర్థమవుతుంది, పక్కోళ్ళకి చెప్తే వాళ్ళు కూడా పోతారు కాబట్టి అది కొత్తగా షురువైంది ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ అంట. మా తాట అంటున్నారు మౌత్ పబ్లిసిటీ నడిచిపోతుంది అని ధైర్యం చేస్తున్నాడు మంచి గట్టిగా. లేదమ్మా, నేను ఇక్కడ వచ్చి కూర్చొనింది పబ్లిసిటీ చేసేదానికి కదా. కాదు, నువ్వు వేసినావంటే మంచిగా ఉంటుంది. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వేసినావంటే మంచిగా ఉంటుంది. ఎప్పుడు ఇట్లా భయపడతాం కదా మేము, భయపెట్టేటోళ్ళనే గట్టిగా మాట్లాడమంటాడు.
బాధ వెనకకించి కొడుతుంటారు కదా వాళ్ళని మాట్లాడు మనడు నీ సినిమాలలో అంతా అలాగుంటుంది. కానీ నీ సినిమా చూసిన తర్వాత ఏదో ఒకటి వేసి కొట్టాలన్నట్టు అనిపిస్తుంది. అంటే మనకు లోపట లేనిది మనం ఎప్పుడు అమాయకంగా ఇట్లుంటాం కదా, కానీ మనం ఇట్లుండొద్దు బేడ మనం పెట్టాలి ఒకటని మాత్రం వస్తుంది. సూపర్. ఏమే ఇది ఒక కాంప్లిమెంట్ ఇస్తున్నారు మీరు నాకు. అవన్నీ నాకు తెలియదు కానీ నాకు అనిపించింది చెప్తున్నా. థ్యాంక్ యూ అన్న నీ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈసారి 5 భాషలలో చేసినావు, మళ్ళకితకు మరాఠీ భోజ్పూర్ అటు ఇటు ఇట్లా పోవాలని కోరుకుంటున్నాను. మీరు ఎలాగే అన్ని కోరుకున్నారు అనుకుంటారు, అందుకే చాలా ఫిలిమ్స్ అలా పోతా ఉంది ఇక్కడ. పోతాయి నీ సినిమాలు పోతాయి, అందరికి కనెక్ట్ అవుతాయి. నీ చాలా మంది నీ లెక్కన ఆలోచన చేస్తారు కానీ కనబడరు బయటికి, నువ్వు కనబడతావు. అది కథ నిజమే కదా. సూపర్. సూపర్. మీరే చెప్తున్నారు మన గురించి, అన్ని మీరే చెప్తున్నారు. అంటే నాకు అట్లా అర్థమైనవమ్మా నువ్వు, నేనేం చెప్పాలి. కానీ తమ్ముడు చేసే సినిమాలు దేత్తాడి ఉంటాయి. యుఐ అనే సినిమాతోటి వస్తున్నాడు. ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉన్నది. అటెన్క 20 తారీఖు సినిమా ఇడుస్తున్నారు. అవుతామే టాకీస్లు దొరికినాయా? సినిమా టాకీస్లు అన్ని దొరికింది, అన్ని సెటప్ పుష్ప ఉన్నది జోరుగా. వాళ్ళే పుష్ప ఎవరు రిలీజ్ చేశారో పుష్పని మన గీతా ఆర్ట్స్ వాళ్ళు అరవింద్ గారే చేస్తున్నారు మనకి. ఇంకేంది పోయి బూరెల బుట్టలు పడ్డట్టే కదా. ఇక అయిపోయాపా బతికినే వెళ్ళిపోతావు ఇక నువ్వు గట్టిగా. భోజ్పురి మరాఠీ అటు దిక్కు మీదకున్న భాషలు మళ్ళీ మనకు అండమాన్ నికోబార్స్ అటు ఇటు ఏమన్నా ఉన్నాయి కూడా అది కూడా కవర్ చేసుకో. ఇక నాకు ఈ మధ్య మొత్తము అందరు చెప్తున్నారు బాగా మ్యాప్ ఉంటుంది కదా ఇండియా మ్యాప్ బాగా చూడమని చెప్పిండ్రు. చూసినా నేర్చుకున్నా ఈరోజు చెప్పేసిన అందరికి. మీరు ఇండియా మ్యాప్ కాదు దానికి అవుట్ సైడ్ వెళ్ళి చెప్పేశారు. పేర్లు రావు తమ్మిని దండం పెడితే ఇవి నేర్చుకోనికి నేను దినాలు పట్టింది తెలుసా. బుజ్జి తెలుగులోకి రాయిగా నువ్వు చేసిన కాడికి చాలపాటు కన్నడలో ఇక్కడికి వచ్చేయి కదా. కన్నడలో ఉండాలి. నాకు కన్నడ డన్ అన్నది. అంటే నేను కన్నడ సినిమాలు చేస్తాను, తెలుగులో వచ్చి చేస్తాను. మీరు గురించి మీరు ఆపర్చునిటీ ఇచ్చేస్తే చేస్తాను. నేను చెప్తే మా వాళ్ళు చూస్తారు. పోయేస్తా. చాక్లెట్ తిను, తినకుండా ఇడిచిపెట్టేవు. నేను ప్రేమతో తెచ్చిన, పైసలు పెట్టి తేలే, ప్రేమతో తెచ్చిన. ఓకే ఇక ఈరోజు యుఐ సినిమా గురించి నాకు అంటే ఆ బుడ్డరులు చూస్తే నాకు గిట్లా అనిపించింది. ఇదే ముచ్చట అడుగుదాం అని వచ్చిన, కానీ తమ్ముడు చెప్పేసరికి సినిమా చూసినాక మాట్లాడాలి అన్నది అర్థమైంది. సినిమా రిలీజ్ అయినాక మళ్ళా కలుగుతాం. ఆడికి వస్తా తీ పట్టు, నేను బెంగళూరుకి వస్తా కానీ ఆడ కూడా ఇడిచిపెట్టాం మనం, కానీ పోయి వస్తా తమ్మి వార్తలకు టైం అవుతుంది. ఇక ఇది ఈరోజు తమ్ముడు ఉపేంద్ర తోటి బుజ్జితోటి ముచ్చట, మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుసుకుందాము. ఎవరికి బుక్కెడు దీని నుండి చల్లగా ఉన్నది, బయట రాత్రిపూట తిరగకుండా సర్దవుతుంది. మంచిదా శనార్థులు.